రవీంద్ర భారతిల బసవేశ్వరుడి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. బసవేశ్వరుడు కొత్త కాదు, కాకతీయుల కాలంలోనే బసవేశ్వరుడు ఆదర్శాలను అమలయ్యాయి. తెలంగాణలోని శివాలయాలను కాకతీయులు అభివృద్ధి చేశారు. మనిషినిగా చూడని సమాజం చూసి బాధపడిన తన జీవితాన్ని త్యాగం చేసిన తన ఆదర్శ ప్రపంచానికి చాటి చెప్పిన ఆదర్శమూర్తి ఇలాంటి వ్యక్తి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించే బసవేశ్వరుడు పేర్కొన్న వచనాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెడతామని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ చూస్తుంటే ఈజీ రవీంద్ర భారతి ఇలా కనిపించడం లేదు, బసవేశ్వర భారతి అనిపిస్తుంది. ప్రాంగణం అంతటా బసవేశ్వరుడి వచనాలు, ఆదర్శాలు, నీతి వాక్యాలు ప్రతిష్ఠించిన రాబోయే తరాలకు బసవేశ్వరుడి సందేశం అందిస్తున్నట్లుగా ఉంది. బసవేశ్వరుడి జయంతిని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవుకుంటాను. జై హింద్, జై తెలంగాణ. గౌరవనీయ సభాధ్యక్షులు, గిరిజన పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు అజ్మీరా చందూలాల్ గారి అధ్యక్షోపన్యాసానికి ధన్యవాదాలతో గౌరవనీయ శాసన సభాపతి ఎస్ మధుసూదనాచారి గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం వారి సందేశం కోసం. కార్యక్రమానికి వచ్చేసినటువంటి వేదిక ముందున్నటువంటి సోదరి సోదరులందరికీ, సభాధ్యక్షులు గౌరవనీయులు అజ్మీరా చందూలాల్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మహమూద్ అలీ గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి చైర్మన్ అన్న స్వామి గౌడ్ గారు, గౌరవ మంత్రివర్యులు నాయిని నరసింహారెడ్డి గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వేదిక పైనున్న విజయారెడ్డి గారు, రాములు గారు, సుధాకర్ రెడ్డి గారు, వకలాభరణం గారు, ఈ కార్యక్రమ ఏర్పాటులో బసవేశ్వరుని జయంతిని అధికారిక కార్యక్రమంగా ప్రభుత్వం చేయడంలో తనదైనటువంటి పాత్ర పోషించి ప్రభుత్వం చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నటువంటి గౌరవ మిత్రులు, పార్లమెంట్ సభ్యులు పాటిల్ గారికి, కుల పెద్దలకు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, యాదృచ్ఛికం ఈరోజు బసవేశ్వరుని 884వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి నేను నిన్న ఈ టైంకు బసవ పురాణం రాసినటువంటి పాల్కూర్కి సోమేశ్వరుని పాదాల చెంత ఉండడం జరిగింది. నిన్న పాలకుర్తిలో ఒక కార్యక్రమం, ఈరోజు బసవేశ్వరుని శత జయంతి. బసవేశ్వరునికి దక్షిణ భారతదేశానికి ప్రత్యేకించి తెలంగాణకు ఉన్నటువంటి అనుబంధం మనందరికీ కూడా తెలుసు. కాకతీయ రాజులు శైవ మతాలంబకులు, మరి వారి మీద వీరి ప్రభావం ఏ మేరకు ఉందో నాకు పూర్తిగా అవగాహన లేదు, కానీ శైవం తెలంగాణలో విస్తారంగా విస్తృతంగా మరి ఆరాధించబడ్డటువంటి రోజులు మనకు తెలుసు. బసవేశ్వరునికి సంబంధించినటువంటి వారి సూక్తులు, వారి విధానాలు, వారు ఆచరించినటువంటి జీవితం, వారి బోధనలు ఈ తరం వారికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గత పాలకులు మరి దక్షిణ భారతదేశాన్ని ప్రభావితం చేసినటువంటి ఈ మహానుభావుని పట్ల వివక్ష తెలంగాణలో గతంలో ఆంధ్రప్రదేశ్ కొనసాగినటువంటి కాలంలో కొనసాగిన వివక్ష మనకు తెలుసు. ఆ వివక్షలో భాగంగానే బసవేశ్వరుని పట్ల కూడా నాటి పాలక వ్యవస్థ వివక్షను కొనసాగించింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. కారణం ఏంటంటే, నేను ఈ మాట తెలిసి కావాలని చెప్తా ఉన్నా. కొన్ని వందల సార్లు నేను హైదరాబాద్ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, నాటి హైదరాబాద్ స్టేట్కి సంబంధించినటువంటి ప్రాంతాలను సందర్శిస్తే పటాన్ చెరువు నుండి ఆ ప్రాంతంలో ఎక్కడికి పోయినా బసవేశ్వరుని విగ్రహాలు మనకు కనబడతాయి. పటాన్ చెరువు, సంగారెడ్డి, సదాశివపేట్, జహీరాబాద్, అట్నుంచి మన కర్ణాటక ప్రాంతంలో కావచ్చు, మహారాష్ట్ర ప్రాంతంలో కావచ్చు, ఎక్కడ ఏ ప్రాంతం పోయినా ఏ పట్టణంలో చూసినా బసవేశ్వరుని విగ్రహాలు కనబడతాయి. కానీ హైదరాబాదులో లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి బసవేశ్వరుని విగ్రహావిష్కరణ హైదరాబాద్లో జరుపుకోవడం అనంటే బసవేశ్వరుని పట్ల వారి
బోధనల పట్ల వారి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం. గత పాలకుల వివక్షకు కూడా ఇది నిదర్శనం. బసవేశ్వరుడు ప్రబోధించినటువంటి అనేక విషయాలలో నాకు తెలిసింది అనుభవ మంటపం. సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వ్యక్తుల సమాహారంగా ఒక సభను ఏర్పాటు చేయాలి, దాని ద్వారా పరిపాలన సాగాలి, విధాన నిర్ణయాలన్నీ కూడా ఆ మంటపంలోనే జరగాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ఈనాటి అభినవ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆద్యుడు బసవేశ్వరుడు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. గొప్ప సంఘ సంస్కర్త. సమాజం గురించి 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సమాజమే ఎంత వివక్షతో కొనసాగిందో మనకు తెలుసు. అటువంటిది కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ గొప్ప సంస్కరణ ఉద్యమాన్ని చేపట్టి సమాజం సమసమాజంగా ఉండాలనేటువంటి ప్రబోధం చేసినటువంటి మహానుభావుడు బసవేశ్వరుడు. కాబట్టి తెలంగాణకు శైవానికి ఉన్నటువంటి అనుబంధం మనందరికీ కూడా తెలుసు. మరి కాకతీయ రాజుల పరిపాలనా విధానం కూడా మనకు తెలుసు. వాళ్ళ కాన్సెప్ట్ త్రిబుల్-T, టెంపుల్, టౌన్ అండ్ ట్యాంక్. టౌన్ ఉండడానికి, ట్యాంక్ భుక్తికి, టెంపుల్ భక్తికి, ఇవన్నీ కలిస్తే వెరసి సాధించబడేది ముక్తి. అటువంటి గొప్ప పరిపాలన కాకతీయులు తెలంగాణ ప్రాంతంలో కొనసాగించాలి. కాబట్టి వారిని కూడా ప్రభావితం చేసినటువంటి ఈ మహానుభావుని స్మరించుకోవడమే కాదు, మనకు రవీంద్ర భారతి అనేటువంటి ఒక వేదిక చాలా గొప్ప వేదిక. అనేక మంది మహనీయుల్ని స్మరించడానికి ఉపయోగపడుతున్నటువంటి వేదిక. ఈ వేదిక ద్వారా వారిని స్మరించుకున్నటువంటి సందర్భంలో వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించడం అనేది మన బాధ్యత. చాలా మంది జయంతులు, వర్ధంతులు జరుపుతున్నాం, ఆ సందర్భంగా దండలేస్తున్నాం, స్మరించుకుంటా ఉన్నాం. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత నేను అనేక సందర్భాల్లో ఈ వేదిక నుండి చెప్పిన, ఈ వేదికలో ఈ సభా ప్రాంగణంలో ఉన్నప్పుడు మన మానసిక స్థితి ఓ రకంగా ఉంటుంది, భక్తి ఉంటుంది, సమాజం అనేటువంటి గొప్ప మాటలు చెప్తాం. రవీంద్ర భారతి గేటు దాటగానే మాయాలోకంలో పోతాం, ఇవన్నీ మర్చిపోతాం. అది కాకుండా మహానుభావుల సూత్రాలని వాళ్ళు ఏ విలువలనైతే సమాజానికి ప్రబోధించడం జరిగిందో, ఏ మానవీయ కోణాన్ని అయితే వాళ్ళు ఆవిష్కరించడం జరిగిందో, వాటిని మన నిజ జీవితంలో ఆచరించగలిగితే ఆ మహానుభావులకు నిజమైనటువంటి నివాళులు, ఘనమైనటువంటి మన మనసులలో గౌరవాన్ని పెంపొందించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గ్లోరిఫికేషన్ ఆఫ్ డైనమిజం. చాలా సందర్భాల్లో తెలంగాణకు కావచ్చు, తెలంగాణ విశ్వాసాలకు సంబంధించినటువంటి డైనమిజం ఎప్పుడు కూడా సప్రెషన్కు గురైంది. ఆ బంధనాలను తెంచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణను ప్రభావితం చేసినటువంటి వాళ్ళని కావచ్చు, ఆచరించదగినటువంటి మహనీయుల అనేక కార్యక్రమాలు కూడా స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి అధికారికంగా జరిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. గౌరవనీయ స్పీకర్ గారికి ధన్యవాదాలతో నా రిక్వెస్ట్ ఆనరబుల్ స్వామిగౌడ్ గారు, శాసన మండలి పెద్దలు, వారి సందేశం. ఈరోజు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి బసవేశ్వర జయంతికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వారు పెద్దలు శాఖామాత్యులు అన్న చందులాల్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు హోంశాఖ మాత్యులు అన్న నాయన నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మాత్యులు అన్న శ్రీనివాసరెడ్డి గారికి, విజయారెడ్డి గారికి, అన్న రామ్లన్న గారికి, మా డిప్యూటీ సీఎం అన్న మహమూద్ అలీ గారికి, అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ చీఫ్ సుధాకర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పాటిల్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా బసవేశ్వర జయంతి సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ కార్యక్రమానికి మనవాడు
మనవాడు ఒక్కడు రాజకీయాల్లో నిర్ణయం చేసే అధికారం దగ్గర ఉండగలిగితే ఎట్లా ఉంటుంది అన్నదానికి ఇది నిదర్శనం. చాలామంది వ్యాపారాలు చేస్తుండొచ్చు, కోట్లు సంపాదిస్తుండొచ్చు, కానీ మనవాడు రాజకీయాల్లో ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరగా ఉండి నిర్ణయాలు చేసే అధికారం దగ్గర ఉంటే ఆ మహాత్ముని వెలుగులోకి తీసుకురావడానికి ఈరోజు పాటిల్ గారికి అదృష్టం దక్కిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. చాలా సంతోషం. పార్లమెంట్ సభ్యులు పాటిల్ గారు చేసినటువంటి కృషి ఈరోజు 800 సంవత్సరాల క్రితం ఆయన కన్నటువంటి కలలు, ఆ మహాత్ముడు ఏం ఆలోచన చేసిండు 800 సంవత్సరాల క్రితమో ఆ ఆలోచనను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పడానికి ఏమాత్రం సంకోచించవలసినటువంటి అవసరం లేదు. ఆనాడు బసవేశ్వరుడు కులం లేదు, మతం లేదు, ఉచ్చ నీచాలు లేవు, లింగ వివక్ష లేదు అని చెప్పాడు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కులము లేదు, మతము లేదు, ప్రతివాడు కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో అందరితో సమానంగా బతకాలి, అందరూ సుఖంగా ఉండాలి, అదే బసవేశ్వరుని ఆశయం అని చెప్పి దాన్ని ఆచరణలో పెట్టినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుని జయంతి అధికారికంగా చేస్తుంది అనంటే ఆ సిద్ధాంతాన్ని అమలు చేస్తుంది అన్నమాట. ఆ సిద్ధాంతాన్ని అమలు చేయడం కోసమే ఈరోజు మొట్టమొదటిగా హైదరాబాద్ నగరంలో బసవేశ్వర విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద నెలకొల్పిన ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వానికి. ఇన్ని సంవత్సరాలుగా 8 సంవత్సరాల క్రితం ఒక సోషల్ రిఫార్మర్, ఒక సాంఘిక సంస్కర్త, అలాంటి వారి యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి కానీ ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకుపోవడానికి కానీ ఎవరు ప్రయత్నించలే. దానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆ మహాత్ముని యొక్క, మహనీయుని యొక్క జ్ఞప్తికి తెచ్చుకోవడం కోసం ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఒక్కసారి మనం గమనిస్తే బసవేశ్వర్ గారి సిద్ధాంతాన్ని, తెలంగాణ ప్రభుత్వ సిద్ధాంతాన్ని ఇటుపక్కన పేజీలో రాసుకుంటే ఎక్కడ కూడా మనకు తేడా కనబడదు. ఖచ్చితంగా అది బడుగు బలహీన వర్గాల మీద, కులాల మీద, అర్థాల మీద అది ఒక స్పష్టమైన అద్దంలో చూసినట్టు మనకు కనబడుతుంది. బసవేశ్వరుడు ఒంటిగా ఉన్నటువంటి, అంటే ఏ ఆదరణ లేనటువంటి మహిళల కోసం బసవేశ్వరుడు ఆనాడే కులాంతర వివాహాలు, భర్తలు చనిపోయిన వారికి తిరిగి వివాహాలు జరిపించాలని చెప్పి ఒక సమాంతర వ్యవస్థ కోసం ప్రయత్నం చేసిన బసవేశ్వరుడు సరిగ్గా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒంటరి మహిళలకు చేయూతనిచ్చి ఆమెను తీర్చిదిద్దాలన్నటువంటి సిద్ధాంతం ఒకదాని పక్కన ఒకటి రాస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఆ బసవేశ్వరుని సిద్ధాంతాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తూ ఉంది, అనుసరిస్తూ ఉంది, అమలు చేస్తూ ఉంది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంట్లో మనవడి బర్త్డే చేస్తాం, మన బర్త్డే చేస్తాం, భార్య బర్త్డే కూడా చేసుకుంటాం, కానీ బసవేశ్వరుని బర్త్డే మాత్రం మన ఇంట్లో చేసుకోం. ప్రభుత్వం విగ్రహం పెడితేనే మనం జయంతి చేస్తాం, లేకపోతే చెయ్యం. అందుకే ఇక్కడ ఉన్న పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు సాయంత్రం మన ఇంట్లో కేక్ తెచ్చుకొని బసవేశ్వరుని బర్త్డే జయంతి చేసుకొని ఆ చుట్టుపక్కల అందరినీ పిలుచుకొని మనం పండుగ చేసుకుంటే వారికి కూడా అర్థమవుతుంది, అరే ఈరోజు ఒక సిద్ధాంతకర్త, ఒక సోషల్ రిఫార్మర్ బర్త్డే జరుగుతుంది ఇంట్లో అని అక్కడున్న బస్తీలో అందరికి అర్థమవుతుంది. ఆ విధంగా పండుగ జరగాలి, ఆ విధంగా మనం అందరం కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎంతమంది అయితే ఆ మిత్రులు ఇక్కడికి వచ్చారో మనం కనీసం బసవేశ్వరుని సిద్ధాంతాన్ని, ఆయన ఆచరించిన విధానాలను ఒక్క 5 కుటుంబాలకు ప్రచారానికి చేరవేస్తే చాలు, ఒక్క 5 కుటుంబాలను మార్చగలిగితే చాలు, ఆ బసవేశ్వరుని సిద్ధాంతం మొత్తం ఈ భారతదేశంలో అంత వ్యాప్తి చెందుతుంది. అందుకే మిత్రులారా, మన రాష్ట్రం, మన భారతదేశంలో అనేక మంది సోషల్ రిఫార్మర్స్ పుట్టారు. వారి జయంతులను వారిని మర్చిపోయాం ఇన్ని రోజులు. ఇది అధికారికంగా 2వ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం. పాటిల్ గారి ఇక్కడున్న మిత్రులు, చాలా మంది మిత్రులు నాకు పరిచయం అన్నారు, వాళ్ళందరి కోరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. మీ అందరికీ మరొకసారి మనసారా అభినందనలు చేస్తా ఉన్నాను. మనం జయంతులు చేసుకోవడము, దండలేయడమా, వచ్చినమా పోయినమా అనేది కాకుండా వారి సిద్ధాంతాన్ని, వారి ఆలోచన విధానాన్ని పరిచయం చేయవలసిందిగా, అదేవిధంగా నేను
పాటిల్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా మంది పట్టణ్ చెరువు దాటిన తర్వాతనే ఈయన ఏంది రాజు మీద గుర్రం మీద ఉన్నాడు, ఈయన ఎవరు అని అంటే చాలా మందికి వచ్చిపోయేటోళ్ళు చూస్తారే తప్ప ఆయన బసవేశ్వరుడు అన్న సంగతి ఎవరికి తెలియదు.